హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి మన వీడియోలో సుత్తిరీలు ఎలా చేయాలో నేర్చుకుందాం. ఎగ్ సుత్తిరీలు ఇవి చపాతీ పిండి ఉంటుంది కదండి, అవి రెండు చపాతీలకు అయ్యే పిండి తీసుకొని రెండు ఉండలుగా తీసుకోవాలి. ఒక్కొక్క చపాతీలాగా ఇలా సల్పాగా ఉండాలండి, లావుగా తీసుకోకూడదు, సల్పాగా తిక్కుకోవాలి. ఇలా తిక్కుకున్న తర్వాత దీని మీద కొంచెం పొడి పిండి వేసుకొని పైన అంతా ఇలా పూసేసేయాలి. ఇలా పూసేసిన తర్వాత దీని మీద నైఫ్ తీసుకొని, అది చాకునండి, నైఫ్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. స్క్వేర్ షేప్ లేదా రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇది ఎప్పుడైనా పొద్దున్న కావాలన్నా నైటే కట్ చేసి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. లేకపోతే అప్పటికప్పుడు కావాలన్నా కూడా ఒక గంట ముందర ఇలా కట్ చేసి పెట్టుకోవచ్చండి. ఎలా చేసుకున్నా బాగుంటాయి. నేనైతే మార్నింగ్ కావాలంటే నైటే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఇలా స్క్వేర్ షేప్లో లాగా కట్ చేసి పెట్టేసుకుంటాను. ఇలా ఇవి మ్యాగీని మించిన టేస్ట్ అండి, పిల్లలకి కూడా బాగా నచ్చుతాయి. చూడండి, ఒక ఎగ్, కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు, కొంచెం టమాటో తీసుకున్నాను. ఇది చూడండి స్క్వేర్ షేప్లో ఎలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి నైటే ప్రిపేర్ చేసుకుంటే ఇప్పుడు స్టవ్ మీద బాండ్లీ పెట్టుకొని రెండు గరిటెల ఆయిల్ వేసేసుకొని దాంట్లోకి కరివేపాకు, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు అవన్నీ వేసుకొని ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. కొంచెం ఉప్పు వేసేసి ఇప్పుడు టమాటాలు కూడా వేసేసి కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు మిరప్పొడి ఆయిల్లో ఉన్నప్పుడే మిరప్పొడి వేసుకోవాలండి, మంచి కలర్ వస్తుంది. కానీ మిరప్పొడి మాడిపోకూడదండి, అందుకే కొంచెం నీళ్ళు వేసేసుకున్నాను. ఇప్పుడు గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇలా వేసుకొని పసుపు పొడి కొంచెం వేసేసుకోవాలి. ఇలానే వేసేసుకొని బాగా కలిపేసి ఇప్పుడు ఎగ్, నేను 2 చపాతీల పిండి తీసుకున్నాను. అందుకు ఒక ఎగ్ ఉంటే చాలు. ఈ ఎగ్ ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు పెట్టేసుకొని ఇప్పుడు 1 లీటర్ నీళ్ళు వేసేసుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టేసి ఇలా కలిపేసి మూత పెట్టేసి దాన్ని బాగా ఉడికేటట్లు చూసుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇది కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ సుత్తిరీలు వేసేసుకోవాలండి. ఇలా మొత్తం వేసేసుకోవచ్చు. ఇప్పుడు వేసేసి బాగా ఉడికించాలి. ఒక 10 నిమిషాల పాటు ఇలానే ఉడికితే రెడీ అయిపోతాయండి. బాగా టేస్ట్గా ఉంటాయి, జ్యూసీగా, చాలా టేస్టీగా బాగుంటాయి. పిల్లలకి చపాతీ ఎగ్ పెడితే తినరు కదండి, ఇలా చేసి పెడితే బాగా తినేస్తారు. టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా. చూడండి, రెడీ అయిపోయిందండి, దగ్గరకు వచ్చేసింది. 10 నిమిషాల పాటు 10-15 నిమిషాలు ఇలా వండేస్తే ఆ తర్వాత మనకే తెలుస్తుంది అది కుక్ అయిపోయిందని. చూడండి ఎంతో టేస్టీగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.